ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ విచారణలో ఒక్కొక్కటిగా రహస్య అక్రమాస్తుల పుట్టలు పగులుతుండటంతో సామాన్య ప్రజలతో పాటు దర్యాప్తు అధికారులు సైతం విస్తుపోతుండగా వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన పేరు వాడుకొని తనకు తెలియకుండా ఇన్ని వందల కోట్లు సంపాదించారని జగన్ సైతం ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది. వారిపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కేఎన్ఆర్ బాధితులు కొందరు నేరుగా జగన్కే ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని రోజులుగా తాడేపల్లి యలహంక ప్యాలెస్ లో సొంత పార్టీకి చెందిన వ్యక్తుల నుంచి కోటరీ అక్రమాల గురించి జగన్ తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. చెవిరెడ్డి మొదలుకొని కేఎన్ఆర్ వరకు కీలక కోటరీని తాడేపల్లి ప్యాలెస్ లోకి కొన్నాళ్ల పాటు రానియకుండా బ్రేకులు వేసినట్లు సమాచారం. ఇక తన గుట్టు తెలిసిన మరికొందరిని రానియలేక వద్దనలేక సతమతమవుతున్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలనలో 3.5 కోట్ల మద్యం కుంభకోణంలో జరిగిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. జగన్ హయాంలో సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి భారీగా ఆస్తులు సంపాదించడం, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి వసూళ్ల సొమ్ముతో ఆయన కుమారుడు కంపెనీలు ఏర్పాటు చేయడం, పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం ముడుపుల నుంచి ఎన్నికల్లో పంచాల్సిన సొమ్మును పక్కదారి పట్టించి విదేశాల్లో మైనింగ్ దాకా వెళ్లడం, జగన్ పక్కనే ఉంటూ వంగి వంగి వినయం ప్రదర్శించే పీఏ కె నాగేశ్వరరెడ్డి దేశ విదేశాల్లో వందల కోట్ల రూపాయల ఆస్తులు పోగేయడం వైసీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. జగన్ పాదయాత్రలో ఫోటోలు తీసుకోవడానికి, అధికారంలోకి వచ్చాక అపాయింట్మెంట్ ఇప్పించడానికి 50,000 నుంచి 5 లక్షల వరకు కేఎన్ఆర్ వసూలు చేశారని ముఖ్యమంత్రి పీఏగా వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తల్ని వేధించారని ఆరోపణలు వస్తున్నాయి.